ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 11వ అధ్యాయము. సుశీల మందర వృత్తాంతము. పురాణ శ్రవణ ఫలము. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వులతో హరిని పూజించిన వాని పాపములు నశించును. చాంద్రాయన వ్రతఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించినవాడు మోక్షమొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలల నుంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీయును నశింపజేసుకొని పరమపదమును పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వకథ గలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును, ఆయురారోగ్యములనిచ్చును, బహు ఆశ్చర్యకరముగా నుండును. దానిని చెప్పెద వినుము. కళింగ దేశమందు మందరుడనునొక బ్రాహ్మణుడు గలడు. అతడు స్నాన సంధ్యా వందనాదులను విడిచిపెట్టిన వాడై ఇతరులకు కూలి చేయుచుండడి వాడు. అతనికి మంచి గుణములు కలిగి సుశీలయను పేరు గల ఒక భార్య యుండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతని యందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దానిడుచు వారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపెను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చునొక బ్రాహ్మణుని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించెను. ఇంతలోనే క్రూరుడైన కిరాతుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. తరువాత గుహలోనున్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథమును ఆఘ్రానించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒకచోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకముందు యాతన పడిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసల కాగుచున్న రక్తమందు పడవేచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయుచు ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామ స్మరణ చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద భాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆ యతిని చూచి భిక్షమిడి, అయ్యా యతి పుంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించితిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదాననే 10 ధ్యానమును చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషినియు శ్యామయునైన ఆమెతో ఇట్లనియెను. అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను గనుక నీవు వత్తిని చేసి ఇమ్ము. శ్యామ అనగా యౌవనవతి అని అర్థము. యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను
ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపము ముందు హరిని పూజించి మనశ్శుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండని, చాలా మంచిదని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణమును వినను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరి ధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి నొందెను. అంతలో శంఖ చక్రాంకితులను, చతుర్బాహువులను, పద్మాక్షులను, పీతాంబరధారులను నైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ, ముత్యాలతోనూ, పగడములతోనూ, రచించిన మాలికలతోనూ, వస్త్రములతోనూ, ఆభరణములతోనూ అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడు వలె ప్రకాశించడి జయ జయ ధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠ లోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవుచు మధ్య మార్గమందు నరకమును చూచి అచ్చట తన పతి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యమొంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరకగూపమందు నా భర్త ముగ్గురితో పడి ఉండుటకు కారణమేమి? ఈ విషయమును నాకు చెప్పుడు. వీడు నీ భర్త. వీడు కూలి చేసియు దొంగతనము చేసియు పరధనాపహరణము చేసినవాడు. వేదోక్తమైన ఆచారమును వదలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. అతడు బాల్యము నుండి మిత్రుడయ్యున్న వానినొకరిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయెను. అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నరకమందు బడి ఉన్నాడు. ఈ మూడవ వాడు కిరాతుడు. వీడు నీ భర్తను, ఈ బ్రాహ్మణుని ఇద్దరినీ చంపినాడు. అందుచేత వీడు నరకమందు ఉండెను. ఈ నాల్గవ వాడు పులి, కిరాతులు పరస్పర ఘాతములచే మృతి నొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష్య విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. యాతనలను అందుచున్నారు. ద్వాదశి నాడు నేయి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతలిట్లు చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదురని అడిగెను. ఆ మాట విని దూతలిట్లనిరి, అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము. దాని వలన వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతిగృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్య దానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యమొంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికిచ్చెను. దానిచేత వారు నరకము నుండి విడుదలయ్యి దివ్య విమానములనెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు, ఈ చరిత్రను వినువారు మనోవాకాయముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును పొందుదురు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 11వ అధ్యాయము సంపూర్ణము. నమశివాయ. నమో నారాయణాయ.